హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో అద్భుతమైన పోషక విలువలు ఉన్న పిల్లల ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఎంతో చురుగ్గా ఉంచి సద్దన్న రెసిపీ అనమాట. మనం ఇడ్లీ, బోండా, దోశ వీటికి అలవాటు పడిపోయి బ్రేక్ఫాస్ట్కి ఈ సద్దన్నం అనేది మర్చిపోయామండి. కానీ మన పూర్వీకులు సీక్రెట్ రెసిపీ అనమాట. నైట్ పూట ఇలా సద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే ఇలా బ్రేక్ఫాస్ట్ కింద తీసుకునేవారు అనమాట. అందుకే వాళ్ళు అంత చురుగ్గా చాలా గట్టిగా ఉన్నారు. ఇదే ఫుడ్ని యూఎస్ఏలో 1000 రూపాయలు పెట్టుకుంటారంటండి. చాలా వింత కదా. ఎన్నో అద్భుత పోషకాలు ఉన్న ఈ రైస్ని మనమేమో పక్కన పెట్టేస్తూ ఉంటాము. కానీ ఇందులో ఉన్న పోషక విలువలు కనుక మీకు తెలిసాయంటే అస్సలు పక్కన పెట్టరన్నమాట. మనం రోజు తీసుకునే ఇడ్లీ, బోండా, దోశ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్లో ఈజీగా దీన్ని వాడుకుంటారు. అంత గొప్ప రెసిపీ అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా చూసేద్దాం. ఇదిగోండి, రాత్రి మిగిలిపోయిన అన్నం అన్నమాట. తినగా మిగిలిన అన్నాన్ని ఇదిగోండి ఇలా పొడి పొడిగా చేసుకొని 1 కప్పు రైస్ని ఇలా బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం పిల్లల మైండ్ చురుగ్గా ఉండడానికి, వాళ్ళు చలాకీగా ఉండడానికి చాలా మందులు, మెడిసిన్స్ వాడుతూ ఉంటాం అన్నమాట. హార్లిక్స్లు, బూస్ట్లు గట్రా వాడుతూ ఉంటాము. కానీ అవి ఏం అవసరం లేదండి. పిల్లలు చురుగ్గా, చాలా చలాకీగా, మెమరీ పవర్ అనేది అద్భుతంగా పెరగాలి అంటే ఈ సద్దన్నాన్ని ప్రిపేర్ చేసి పెట్టండి. వారం రోజుల్లో మీకే ఈ బెనిఫిట్ అనేవి, అసలు ఇందులో ఉన్న యూజ్ ఏంటనేది అర్థమైపోతుంది. ఇలా కాచి చల్లార్చిన పాలు వచ్చేసి 1 అరకప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి. మనం కప్పు రైస్ తీసుకుంటే అందులో సగం వరకు పాలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ కప్పుతోటి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో చిక్కటి పెరుగు, కమ్మటి పెరుగు అన్నమాట, పులిసింది కాదు. ఈ పెరుగు వచ్చేసి 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అంటే 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న ఈ రెసిపీలో 1 ఉల్లిగడ్డ తీసుకొని 3 పీసుల కింద చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి పైన ముచ్చుకలు తీసేసి 3 యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డలు కూడా మనకి చక్కగా పులిసి చాలా టేస్టీగా ఉంటాయండి ఉదయాన్నే తీసుకుంటే. ఇదిగోండి, ఉల్లిగడ్డలు వచ్చేసి 3 వరకు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను నేను. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి 3 తీసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయడం లేదు. ఇదిగోండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ని మూత పెట్టేసి నైట్ మొత్తం కూడా పక్కన పెట్టేయండి. అప్పుడు మనకి చక్కగా పులిసి ఇందులో ఉన్న అద్భుతమైన పోషకాలు అనేవి రెడీ అవుతాయి అన్నమాట ఉదయానికి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ రైస్లో మనకి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ కూడా బయటకు వచ్చేసి మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. చురుగ్గా పనిచేయగలుగుతాము. అద్భుతమైన మెమరీ శక్తినిచ్చి పిల్లల్ని ఈవినింగ్ వరకు కూడా చాలా చురుగ్గా పనిచేయగలిగిస్తుంది అనమాట. అంత అద్భుతమైన పోషకాలు ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా పోషకాలన్నీ కూడా బాడీకి చక్కగా అందుతాయి. మనకి ఈజీగా దొరికే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. రోజువారీ టిఫిన్స్ అనేవి అలవాటైపోయి దీన్ని పక్కన పెట్టేసాం. కానీ మన పూర్వీకులు ఇవి తినటం వల్లేనండి చాలా గట్టిగా, ఎండని సైతం లెక్క చేయకుండా కొండలను కూడా పిండి చేయగలిగేంత బలంగా, పుష్టిగా ఉన్నారనమాట. అప్పట్లో ఏ రోగాలు లేకుండా. ఇందులో 1 టీ స్పూన్ వచ్చి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని ఒకవేళ ఇది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదే ఫుడ్ని మనం యూఎస్ఏలో 1000 రూపాయలు పెట్టి తీసుకుంటారంటండి. మనం ఇక్కడ ఈజీగా దొరికే ఈ ఫుడ్ని రెడీ చేసుకోవడానికి రోజువారీ టిఫిన్స్ అలవాటైపోయి దీన్ని పక్కన పెట్టేసాము. కానీ మన పూర్వీకులు ఇది తినటం వల్లే చాలా గట్టిగా, అద్భుతంగా పనిచేయగలిగారు. చాలా చురుగ్గా ఉంటారు. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. ఇప్పుడున్న పిల్లలకి ఈ ఫుడ్ కనుక పెట్టారంటే మెమరీ పవర్ అనేది అద్భుతంగా పెరుగుతుంది. వాళ్ళకున్న ఇబ్బంది, అలసట, ఆ కళ్ళజోళ్ళు కూడా పోయి చక్కగా అద్భుతంగా మెమరీ శక్తి అనేది పెరుగుతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సద్దన్నం రెసిపీని ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి, పెద్దలకి అందరికీ పెట్టి మీరు కూడా రెడీ చేసుకొని తినేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చక్కగా పులిసి ఎంత టేస్టీగా ఉందంటే అనే మాటలో చెప్పలేను అనమాట. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాను. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే మీకు ఇలా ఒత్తిగా తినడం ఇష్టం లేకపోతే మన దగ్గర ఊరగాయ కారం అనేది ఉంటుంది కదండి, దాంతో లాగించేయండి. ఊరగాయ కారం వేసుకొని తినడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ